సో మంచి మంచి విషయం మనకి నైట్ ONews 21 రావడం జరిగింది. సో ఈ ONews 21 విషయంలో ఏం జరిగింది, ఈ బ్యాక్ ఎండ్ అసలు ఎందుకు ఇంత లేట్ అయింది ఏంటనే విషయాలు గురించి మనకి యాసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఓకే, అయితే ఈ విషయం గురించి మనకి లాస్ట్ టైం కూడా ONews 22లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 21 ఇస్తాను మీకు, దాంట్లో ఎందువల్ల ఇంత లేట్ అవ్వటం జరిగింది, ఆన్ ప్యాసివ్ ఎవరెవరు ఉన్నారు ఏంటని ఖచ్చితంగా ఈరోజు ONews మనకి OESలో ఇన్ఫర్మేషన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మ్యాటర్ని యాస్తారు స్వయాన మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత ముందులాగానే మళ్ళీ మనకి యాస్తారు మన ముందుకు వచ్చి ప్రతిదీ చెప్పే రోజులు ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయని నేను చాలా సంతోషపడుతున్నా. సో ఇక్కడ భయపడాల్సింది, డైనమాలో ఉండాల్సింది ఏమీ లేదు. చాలా వాటికంటే ఇంకా మనకి కమిషన్ల గురించి రాలేదు కదా, ఇంకా కంపెనీ ఏమైనా లేట్ అవుతుందేమో, ఇంకా ఇంకా టైం పట్టుద్దేమో, ఇట్లానే డిసప్పాయింట్ కూడా కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్లియర్గా ఉంది, ఆయన మరి 2023లోనే మనకి సెప్టెంబర్లోనే స్టార్ట్ కావాల్సిన కంపెనీ ఈరోజు ఆన్ ప్యాసివ్ ఆపేసి వేరే కంపెనీని స్టార్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ప్లాన్ బిని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఓఎస్ని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. దీని వెనకాల ఏమేమి కుట్రలు జరిగినాయి, ఎవరెవరు ఉన్నారు అనే చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా యాసర్కు ఉంది. ఎందుకంటే అది ఆయన చెప్పలేదు అనుకోండి, చాలా మంది ఇప్పుడు మన కోసం ఇంత కష్టపడుతున్నాడు అయినా కానీ ఇదంతా గేమ్ ప్లాన్ అనే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. కావాల్సే యాసర్ లేట్ చేస్తున్నాడు, ఇదంతా ఆయన గేమ్ ప్లాన్, ఎవరు ఆయన ఏం చేయలేదు, మోసం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ కమాల్, నజాల్ లాంటి వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళంతా గేమ్ ప్లాన్ అని కూడా అనే వ్యక్తులు ఉన్నారు, అనే ఫౌండర్లు ఉన్నారు కొంతమంది. ఆ కొంతమంది తోటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా చాలా సఫర్ అవటం జరుగుతుంది. సో ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత యాసర్కు ఉంది. ఎందుకంటే ఆయనే కాదు, ఆయనతో పాటు మనం సఫర్ అవుతున్నాం, ప్రపంచం సఫర్ అవుతుంది. ఇదే కంపెనీ మనకు 2023లో స్టార్ట్ చేస్తుంటే ఈ రోజు మన బతుకులు, మన పరిస్థితులు అన్ని మారిపోయాయి. మరి ఇట్లాంటి ఇంత మంచి కంపెనీని ఈ రోజు ఇట్లా బస్టు పట్టించి ఇట్లా ఇన్ని రోజులు ఇట్లా లేట్ అవడానికి కారణమైన వ్యక్తుల గురించి చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, ఏదైతే న్యాయ బృందం ఉందో, న్యాయపరమైన ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో ఆ న్యాయ సలహాదారుల మార్గదర్శకత్వంతో ఇవన్నీ నేను చేస్తున్నా అనేది చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంత జరిగిన తర్వాత ఆ సలహాదారులతోటి, మనకి లీగల్ గా ఉన్న సలహాదారులతోటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పిన విధంగానే ఆయన ప్రతి అడుగు వేస్తూ వెళ్తున్నాడు. అది వాస్తవం, అదే విధంగా చెయ్యాలి. మన కంపెనీ ఎందుకు ఇంత లేట్ అయింది ఏంటనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చెప్తాడు ఆయన, వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి. సో ఇంకోటి ఏం చెప్పాడంటే, ఈ అంత ప్రక్రియ రోజుల్లో వారాలలోనే అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మై డియర్ ఫౌండర్స్, రోజుల్లో చెప్పొచ్చు ఈ విషయాన్ని, వారాల్లో మాకు 4 వారాలు అంటే 1 month అనుకోండి, అంతకు మించి అయితే వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే దగ్గరకు వచ్చేసింది విషయం. ఎందుకు వెళ్ళదు? నిన్ననే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జూలీ మేడం ఏం చెప్పారు, మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఉత్తరం రాస్తున్నా, ఆ ఉత్తరం మొత్తంలో ప్రేమతో నిండిన అక్షరాలతోనే ఉన్నాయి, ఆ ఉత్తరం రాయటం కూడా కంప్లీట్ అయిపోయింది, సో పోస్ట్ చేయటమే తర్వాయి భాగం అని కూడా నిన్న కూడా మేడం గారు, జూలీ మేడం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి తొందరలోనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ మన ఆన్ ప్యాసివ్ OES లో వచ్చింది. ఓకే, విక్టరీ విత్ యాష్ కి ఆన్ ప్యాసివ్ కి సంబంధం లేదు, అది ట్రైనింగ్. విక్టరీ విత్ యాష్ అనేది ట్రైనింగ్ ఇవ్వటం, తద్వారా చాప్టర్ 2లోకి వెళ్ళటం. ఆ ప్రక్రియ వేరు, ఈ ప్రక్రియ వేరు. సో అక్కడ ఆన్ ప్యాసివ్ ఎందుకు లేట్ అవుతుంది అనే విషయాన్ని OES లో చెప్తూనే ఇక్కడ విక్టరీ విత్ యాష్ లో ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు, కొత్త కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ రావచ్చు, చేయొచ్చు. సో దీనికి సంబంధం లేదు, టెన్షన్ వద్దు. సో మనకు సంబంధించినటువంటి కమిషన్స్ కూడా ఎవరో కొంతమంది ప్రభావితమై వాళ్ళనే మిగతా వాళ్ళందరినీ ఫౌండర్స్ ని కూడా భయపెడుతూ
లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్తూ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అనేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఆన్ పేస్ ఇంత లేట్ అవి మన పరిస్థితులు ఇంత లేట్ అవడానికి గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పటమే మనందరికి మంచిది, ప్రపంచానికి తెలియచేయటమే మనందరికి మంచిది. ఆయన మన కోసం ఎంత నిబద్ధతతో ఉన్నాడు, ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు, మరి ఆయన ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకొని కూడా పనిచేసిన పరిస్థితులు ఏంటి, ప్రతిరోజు నరకానికి పోయిస్తున్న పరిస్థితులు ఏంటి, వీటన్నిటికి గల కారణాలు వ్యక్తుల గురించి చెప్పాలి. ఎందుకంటే మనకి బలం ఆసారి లాగను, రేపటి రోజు ఆసారికి కూడా మనమే బలం. ఇటువంటి వ్యక్తుల్ని ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు మనమే కాదు ప్రపంచం వాళ్ళని దగ్గరికి తీయకోకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ జవాబుదారితనం అంటే ప్రతి దానికి సమాధానం నేను చెప్తా అంటున్నాడు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆన్ ప్యాసివ్ ఎందుకు ఇంత లేట్ అయింది, ఆన్ ప్యాసివ్ ని ఆఫ్ చేసి విక్టరీ విత్ యాష్ ని తర్వాత కొత్త కంపెనీని తీసుకురావడానికి గల కారణాలు ఏంటనేది ఆన్ ప్యాసివ్ లో ఓఎస్ లో ఇస్తున్నాడు. దీనికి దానికి సంబంధం లేదు. ఓకే, ఆన్ ప్యాసివ్ లేట్ గల కారణాలు ఆన్ ప్యాసివ్ ఓఎస్ లో ఇస్తాడు. విక్టరీ విత్ యాష్ లో ట్రైనింగ్ ఇచ్చి కొత్త చాప్టర్ లోకి వెళ్ళి మనకి కమిషన్స్ ఇచ్చేది దీనికి సంబంధం వేరే. కాబట్టి ఇక్కడ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ ఇవన్నీ చెప్పుకొని వస్తుండు కాబట్టి ఇంకా లేట్ అవుతుందేమో అనే ఆలోచనలు వద్దు. పాజిటివ్గా ఉండండి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు అని అంటే యాజ్ సార్ మనతో ఇంటరాక్షన్ చేసే టైం దగ్గరకు వచ్చింది. ఇంతకు ముందు లాగానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ముందుకు వచ్చి చెప్తాడు. దీన్ని బట్టి అనేసి నాకు హ్యాపీగా ఉంది. ఆయన మన ముందుకు వచ్చాడు అంటే అన్ని తేట తెల్లనైతాయి. సో కాబట్టి అందరం పాజిటివ్ గా ఉందాం. మీ యొక్క బ్యాక్ ఆఫీస్ అయిన ఓఎస్ మీద తర్వాత విక్టరీ విత్ యాష్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కేవైసీకి సంబంధించినది కూడా కొంతవరకు అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వెరిఫైడ్ అనేది కాడనా పెండింగ్ అని ఉందా ఏంటి అనేది మీరు స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. ప్రతిదీ కూడా విక్టరీ విత్ యాష్ కి బ్యాక్ ఆఫీస్ కి వెళ్తూ ఉండండి. అదే విధంగా మన ఆన్ ప్యాస్ బ్యాక్ ఆఫీస్ కి టచ్ లో ఉండండి. మీ యొక్క సర్కిల్స్ తో కూడా టచ్ లో ఉండండి. మీ యొక్క అప్లైనర్ తోటి మీ యొక్క డౌన్ లైన్ తోటి ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అప్డేట్స్ తీసుకొని పాజిటివ్ గా ఉండండి. సంవత్సరాలు ఎదురు చూసిన వ్యక్తులం మనం. అలాంటిది రోజులు వారాలు ఎదురు చూడటం అనేది చాలా చిన్న విషయం. ఇదంతా మన యొక్క భవిష్యత్తు గురించే. ఖచ్చితంగా ఇది మన భవిష్యత్తు చాలా హ్యాపీగా ఉంటుంది. రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో నాలాగనే నా టీం అంతా కూడా హ్యాపీగా ఉంది, ప్లస్ విశ్వాసంగా ఉంది, నమ్మకంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా ఉండాలని. పుకార్లు, తీయని మాటలు, కోట్లు లక్షలు వస్తాయి, రేపే వస్తుంది, ఇది వస్తుంది అనేది నమ్మకోకుండా లీగల్ గా ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ రావాలో వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ మీ బ్యాక్ ఆఫీస్ చెక్ చేస్తూ బ్యాక్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫౌండర్స్.